అత్తమ్మ టీవీలో ఈరోజు రుచికరమైన జీడిపప్పు ఉప్మా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ జీడిపప్పు ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలు: సన్నగా ఉన్న రవ్వని ఎంచుకోండి. సన్నగా ఉన్న బాంబే రవ్వ 1 గ్లాసు, దీనికి సరిగ్గా 2 గ్లాసుల నీళ్లు అవసరమవుతాయి. 1 ఉల్లిపాయని చిన్నగా తరిగి పెట్టుకోండి. 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఈ 3 సన్నని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, ఈ రెండింటిని 1 స్పూన్ నెయ్యి వేసి అందులో వేయించి పక్కన పెట్టుకోండి. తాలింపు పెట్టుకోవడానికి ఎండుమిర్చి 2 దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు 1 స్పూన్ అన్నమాట. 2 స్పూన్ల నూనె, రుచికి సరిపడా ఉప్పు. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసి ఈ బాంబే రవ్వని సిమ్లో పెట్టి వేయించుకొని పక్కన పెట్టుకోండి. రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే బాండీలో కొంచెం నూనె వేసి ఈ పోపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. అది మాడిపోకుండా చూడండి. వేగిన తర్వాత సరిగ్గా 2 గ్లాసుల నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. దానికి 1 స్పూన్ నెయ్యి వేస్తే ఉప్మా రుచికరంగా ఉంటుంది. ఇది రోలింగ్ బాయిల్ అవ్వాలి. బొమ్మలో చూపిన విధంగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ వేసి 5 నిమిషాలు సిమ్లో తిప్పుతూ ఉడికించండి. లో ఫ్లేమ్లో ఉడికించండి. దానికి వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పల్లీలు కూడా వేసి తిప్పుతూ ఉండండి. ఇది త్వరగా టైట్గా అవుతుంది. అది ఎప్పుడైతే టైట్ అయిందో దాన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేయండి. ఇది 1 కప్పులో అమర్చి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, చూడడానికి కూడా రుచిగా కూడా ఉంటుంది. ఇది ఎంతో క్విక్గా అయిపోయే ఉప్మా అన్నమాట. మీరు కూడా తయారు చేసి పెట్టుకోండి. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.